ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీల పొత్తుల అంశాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. అయితే యూపీలో అసెంబ్లీ ఎన్నికలకై పార్టీల పొత్తు విషయంలో కొన్ని అంశాలు కొలిక్కి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగింది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జోక్యంతోనే జరిగిందంటున్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 105 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు ఎస్పీ అంగీకరించింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇరు పార్టీల మధ్య అత్యున్నత స్థాయిలో చర్చలు జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ తెలపడం జరిగింది. తమకు 110 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పట్టుబట్టగా 100 స్థానాలు మాత్రమే ఇస్తామని యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పడం జరిగింది. అయితే ఇరు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం కుదరదని అందరూ ఓ అంచనాకు వచ్చారు. కానీ చివరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జోక్యంతో 105 సీట్లు ఇచ్చేందుకు అఖిలేష్ అంగీకరించారని సమాచారం. అయితే యూపీలో మారుతున్న ఈ రాజకీయ మార్పులు ఎవరి గెలుపుకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.